యాత్రావనంలో రాజశేఖర రెడ్డి జీవిత విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పాదయాత్ర కానీ ఇతర విషయాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఎలా చూస్తారు ఈ రెండు సినిమాలు? రెండు సినిమాలు ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేప్పటికే అది ఒక పెద్ద ఆంధ్రాలో ఆయన్ని మించినటువంటి నాయకుడు ఎవరో కూడా చీఫ్ మినిస్టర్గా లేరు. ఆయన ఎన్నిసార్లు పార్లమెంట్ 4 సార్లు 3 సార్లు పార్లమెంట్కి వెళ్ళారు, అసెంబ్లీకి వెళ్ళారు, ఎక్కడ ఓటమి లేని నాయకుడు. అటువంటి మహానుభావుడు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయి ఉన్న రోజుల్లో ఆయన పట్టుకొని పైకి దిగొచ్చి నుంచోబెట్టినటువంటి మహానుభావుడు. ఆయన సినిమా చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటే 4 అడుగులు ముందుకేస్తూ అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది. ఇది కూడా చూడాలని చెప్పేసి కుతూహలం అందరిలో ఉంది. కాబట్టి ఇవాళ మనం చూసిన తర్వాత మళ్ళీ మీద మాడతా. ఓకే, మీరు రాజశేఖర రెడ్డితో పనిచేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తున్నారు. ఏంటి ఈ ఇద్దరి మధ్య నాయకుల మధ్య కంపారిజన్ ఎలా ఉంది, ఎలా ఉంటుంది ప్రవర్తన? కంపారిజన్ ఏం లేదండి. ఎందుకంటే ఆయన ఏమో మహానుభావుడు, పెద్ద ఆయన. మరి ఆయన దాంట్లోనేమో మేము అందరం కూడా ఫైట్ చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో కూడా మా నూజివీడు కాన్స్టిట్యున్సీకి IIIT లాంటి మహా సంస్థలను తీసుకొచ్చి 1200 కోట్లతో పెడతాం జరిగింది. దానికి ఎంతోమంది అడ్డం పడ్డారు, నూజివీడులో పెడతాం ఏంటని. అయినా సరే వారు అక్కడే నూజివీడు పెట్టాలని పెడతాం జరిగింది. మా మున్సిపాలిటీకి మరి ఇబ్రహీంపట్నం నుంచి వాటర్ తేవడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. నూజివీడుకి నిజంగా గిఫ్ట్ అనుకోవచ్చు. IIIT అంటే గిఫ్టే, యాక్చువల్ గిఫ్ట్ అనేది. అది ఈ తెలుగుదేశం వాళ్ళకి తెలియక వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, కానీ అది అసలు గిఫ్ట్. అటువంటిది 1200 కోట్లతో 120 ఎకరాల్లో అది పెడతామంటే అది చాలా గొప్ప విషయం. దాని వెనక మీ కృషి కూడా చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. అవునండి, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండా. దాన్ని సంవత్సరాల్లో కష్టపడి నేను దగ్గరుండి మొత్తం అంతా పూర్తి చేయించా. ఆయన శంకుస్థాపన చేశారు సీఎంగా, మళ్ళీ ఆయన వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అప్పారావు గారు చాలా బిజీ లైఫ్లో కూడా మీరు సినిమాకి వచ్చారు. ఎన్ని రోజుల తర్వాత సినిమా చూస్తున్నారు? ఏంటి అసలు తరచుగా చూస్తుంటారు సినిమాలు? నేనేంటంటే మనకి నూజివీడులో 3 థియేటర్లు ఉన్నాయండి. 3 థియేటర్లు, నెంబర్ 1 థియేటర్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్ 3 థియేటర్లు. 3 థియేటర్లో నేను ఇప్పుడు సినిమా చూసి కనీసం ఒక 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత సినిమా హాల్ థియేటర్ ఉండా. ప్రజలతో ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంటాం. ఆ టైంకి ప్రజలందరూ నా చుట్టూ ఉంటారు. నేను వెళ్ళాపోయా. కానీ హైదరాబాద్ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా నేను ఎక్కడ కూడా పెద్ద సినిమాలు చూడలేదు. కానీ ఈ సినిమాని చూడాలని ఇక్కడ రావడం జరిగింది. మిమ్మల్ని నడిపించింది ఇక్కడికి యాత్ర 2 అయితే థియేటర్ నడిపించింది. ఏంటి మీ థియేటర్లో కూడా నూజివీడులో కూడా ఆడిచ్చే అవకాశం ఉంది? నూజివీడులో రేపు పొద్దున వేస్తున్నాం అండి. అందుట్లో ద్వారకా ఒకటి ఉంది, తిరుమల ఒకటి ఉంది, మినీ ఒకటి ఉంది. దీంట్లో తిరుమలలో రేపు పొద్దున వేయడం జరుగుతుంది. రేపు పొద్దున మన అభిమానులు అందరూ కూడా దాన్ని తప్పగా చూస్తారని నాకు. థ్యాంక్ యూ.